హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ మినీ బ్లాగ్. నేను మీ మాలతి రామకృష్ణ. ఇవాళ మనం ముచ్చట్లు ఏంటంటే ఫ్రెండ్స్తో కలిసి మార్కెట్కి వెళ్ళిపోయాయి అనమాట. మార్కెట్కి ఎందుకు అని అనుకుంటున్నారా? ఇవాళ ఫెస్టివల్ కదా, ఫ్లవర్స్ తీసుకుందామని చెప్పి వెళ్ళిపోయాను. ఇక్కడ వీళ్ళు ఫ్లవర్స్ చెప్పే రేట్కి కాస్ట్కి మైండ్ పోయింది. అసలు చాలా కాస్ట్ చెప్తున్నారు. ఇంకా మనం ఇవి కొనలేములే అని చెప్పి రివర్స్ అయిపోయాయి అనమాట. ఫ్రెండ్స్తో మన దేవుడేగా క్షమిస్తాలే అన్న ఫీలింగ్తో వచ్చేసాము. ఇంకా హాస్టల్ రాగానే మేము ఎలాగో చల్లనీళ్ళతో స్నానం చేస్తాము, ఎందుకంటే హాస్టల్స్ కదా. ఇంక సరే అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడేమో ఫుల్గా వర్షం పడతానే ఉంది. దేవుడు మేము స్నానం చేసామా లేదా అన్న ఇదిలో వర్షం కురిపిస్తానే ఉన్నాడు. ఇంకా వీళ్ళు ఎత్తుక్కుంటున్నాం అనమాట, ఎక్కడెక్కడ గణేశాన్ని నిల్చోబెట్టారా అని చెప్పి. ఇక ఫైనల్గా ఇక్కడ బ్యానర్ ఏమో కనిపించింది. ఇంకా బుజ్జగాయపై దొరికేస్తాలే అన్న ఫీలింగ్తో వెళ్ళిపోయాం. ఫైనల్గా దొరికేశాడు. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కునేసాం. అబ్బా, ఇంకా పెద్దగా ఏం మొక్కుంటామండి, మొక్కుంటే పాస్ అవ్వాలని మొక్కుంటాము. ఇంకా మీ గురించి కూడా మొక్కున్నాను, మీరు కూడా పాస్ అవ్వాలని చెప్పి. ఇంక మనం వెళ్ళేదే ప్రసాదం కోసంగా ప్రసాదం మాత్రం తీసేసుకున్నాం అనమాట. ఇంకొంతమంది ఫ్రెండ్స్ హాస్టల్లో ఉండి ప్రసాదం తీసుకురమ్మంటారుగా, వాళ్ళ కోసం ప్రసాదం తీసుకున్నాను. అందరికీ హ్యాపీ వినాయక చవితి.